అండి ఎవరివిడి హాయ్ డార్లింగ్ అని మెసేజ్ చేశారు మీకు? అవా 2 days నుంచి వస్తున్నాయరా మెసేజ్లు అయ్యి. ఎన్నిసార్లు డిలీట్ చేద్దామన్నా డిలీట్ అవ్వట్లేదు. అవునా, నేను డిలీట్ చేస్తాను, ఆగండి. ఇదిగో చూసారా, డిలీట్ అయిపోయింది. కరెక్టే కానీ ఎవరవిడి మెసేజ్ చేసింది? ఏం మెసేజ్? అదేంటిది, ఇప్పుడు మెసేజ్ డిలీట్ చేశాను కదా. ఏం మెసేజ్ చూపించు. అమ్మాయిలంటే అసహ్యం వేస్తుందా? అయితే పెళ్లి చేసుకోండి. ఎందుకు? అప్పుడు పెళ్లి చేసుకున్న అమ్మాయి మీదే అసహ్యం వేస్తుంది. అప్పుడు మిగతా వాళ్ళందరూ బాగా నచ్చుతారు. అండి మా డాడీ ఫోన్ చేశారు, పిల్లలతో ఒకసారి ఇంటికి రావచ్చు కదమ్మా అల్లుడు గారిని తీసుకొని అని. నేను మీ ఇంటికి రానే. ఏ ఎందుకని? అత్తయ్య గారు మావయ్య గారు నన్ను ఏం సరిగ్గా అడగట్లేదే. ఏం అడగట్లేదు, ఎప్పుడు ఏం ఏం కావాలి, తిన్నారా తాగారా అని ఎప్పుడు అడుగుతూనే ఉంటారు కదా. అవన్నీ కాదే, ఒక్కసారి అమ్మాయితో ఆనందంగా ఉన్నామని అడిగారా? మీ భార్య మీ మాట వినాలంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. హలో, సైకిల్ బాబా? నేను ఆయన భార్యని మాట్లాడుతున్నాను. మీ సైకిల్ బాబా అంట్లతో ఉంటున్నాడు. ఇప్పుడు అడగండి ఏం చెయ్యాలా అని. దేవి ఇలారా, చూడు. ఇప్పుడు 1 2 3 అని అంటారు. 3 అనగానే ఫేస్ లో ఒక చెత్త ఎక్స్ప్రెషన్ పెట్టాలి. ఓకేనా? రెడీ. 1 2. అప్పుడే కాదు, ఇంకా టైం ఉంది. నేను 3 అనలే. ఏమండి వెళ్దామా? ఎక్కడికి? అదేంటి, ఎల్లుండి అనుష బర్త్డే ఉంది కదా. అది ఎల్లుండి కదా. అదే దాని గురించి వేసుకోవడానికి బట్టలు లేవు. బీరువాలో చాలా ఉన్నాయి, అవి వేసుకో. అదేంటది, 10 ఏళ్ళ నుంచి అయ్యి వేసుకున్నాను కదా, అందరూ అన్ని చూసేసారు. నా వల్ల కాదు అసలు, నాకు కొత్తవి కావాల్సిందే. అందరూ ఎప్పుడో మర్చిపోయి ఉంటారు, ఏం పర్లేదు, అవి వేసుకో. అదేంటది, నేనేమైనా బంగారం అడిగానా, ఏమన్నా అడిగానా? నాకేం కొరుకులు ఉంటాయి? ఏదో జస్ట్ ఒక పార్టీ వేర్ బట్టలు అడిగాను అంతే కదా. మీకేంటి మంచి మంచి షర్ట్లు, మంచి మంచి ప్యాంట్లు, వాచ్లు అన్నీ ఉంటాయి, మాకేం ఉంటాయి? ఒక్క డ్రెస్ కొనడానికి ఏమవుతుంది? ఏంటి బట్టలు లేవా నీకు? బట్టలు లేవా ఏంటి? ఇవన్నీ ఏంటి? ఈ బట్టలన్నీ ఏంటి? ఈ బట్టలన్నీ ఏంటి? 10 సంవత్సరాలు ఇంట్లో ఉన్న ర్యాక్స్ అన్ని కూడా నీ బట్టలతో నింపిస్తావు. నా బట్టలు పెట్టుకోవడానికి ఖాళీ లేక మంచం కింద పెట్టుకున్నాను. ఎవరైనా ఇంటికి వస్తే సైడ్ బిజినెస్ కింద బట్టలు వ్యాపారం చేస్తున్నావు అని అడుగుతున్నారు. నువ్వేమో బట్టలు లేవని చెప్తావు.